హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ లాగా చేసుకుందాము. చూస్తున్నారా, 30 కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన చికెన్ కొంచెం ఉప్పు వేసుకుని 1 గంట క్రితమే నేను అలా మూత పెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇలా చేస్తే చికెన్ చాలా స్మూత్గా ఉంటుందన్నమాట, మెత్తగా ఉంటుంది. సరేనా? ఉప్పుతో పాటు చూస్తున్నారా, 1/2 నిమ్మ చెక్క రసాన్ని కూడా వేసుకుని బాగా కలిపి 1 గంట ఉంచండి. 1 గంట వరకు ఉప్పు నిమ్మకాయతో అలా మగ్గితేనే బాగుంటుందన్నమాట. చికెన్కి సరిపడా గిన్నె పెట్టుకుని కావలసినంత నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత రోటిలో దంచుకున్న 2 చిన్న ఉల్లిపాయలను అనమాట ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త మగ్గుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట రోట్లోనే దంచుకోండి. ఈ కూరకి ఇలా రోట్లో దంచుకుంటేనే రుచి బాగుంటుందన్నమాట. ఈ కూరనే కాదు, ఏ కూరకైనా దంచుకున్న మసాలాతో చాలా కూర రుచి వస్తుందన్నమాట. మనం వండుకున్న దానికన్నా దంచిన మసాలాలతోనే ఎక్కువ రుచి వస్తుంది కూరకి. సరేనా? మరి 4 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను కట్ చేసుకుని. అలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు చూస్తున్నారా, 2 లవంగాలు, 2 యాలకులు, చెక్క చిన్న ముక్కలు అనమాట ఇలా వేసుకోండి. వేసుకుని బాగా వేగించండి. వేసుకున్నవన్నీ బాగా వేగిన తర్వాత ఉప్పు నిమ్మకాయ వేసి కలిపి ఉంచుకున్న చికెన్ని వేసుకుందాము. బాగా కలిసేటట్లు తిప్పుకోండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మంట కొంచెం పెద్దగా పెట్టుకుని వేగించుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు ఇలా వేసుకుని మరోసారి చికెన్ అంతా మళ్ళీ బాగా తిప్పుకోండి. మంట కొంచెం ఎక్కువే పెట్టుకుని తిప్పుకోండి. చికెన్ అంతా బాగా తిప్పుకొని మగ్గిన తర్వాత కొంచెం మనకు సరిపడా ఉప్పు వేసుకుందాము. ముందు వేసుకున్నాం కదా చికెన్ మగ్గబెట్టుకున్నప్పుడు. పసుపు చూస్తున్నారా, చిటికెడు మిరియాల పొడి అనమాట, బాగుంటుంది చికెన్లోకి. అవి బాగా కలిసిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1.5 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసిన పొడులన్నీ బాగా కలిసే వరకు కొంచెం మంట ఎక్కువే పెట్టుకుని బాగా వేగించుకోండి. బాగుంటుందన్నమాట అవన్నీ వేగి. నేను అన్నీ పచ్చివే పౌడర్ చేశాను అనమాట, అందుకని వేయించుకుంటే బాగుంటుంది. కారం
మీకు సరిపడా కారం ఉప్పు వేసుకోండి. కారం అంతా కలిసేలాగా బాగా తిప్పుకోండి. కారం అంతా కలిసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాము చిన్న మంట మీద. 2 నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్లు వేస్తున్నాను. కారం అంతా కలిసేలాగా బాగా తిప్పుకోండి. నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా తిప్పుకొని 5 నిమిషాలు మంట కొంచెం పెంచుకొని ఉడికించుకుందాము. చూస్తున్నారా, కొంచెం కొబ్బరి గసగసాలు అన్నమాట మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి చూద్దామా. చక్కగా ఉడికిపోతుంది కదా చికెన్ కూర. అలా ఉడికిపోతున్న కూరలో చెక్క, లవంగాలు, యాలకులు అన్నమాట, ఈ 3 కలిపి చేసుకున్న పౌడర్, గసగసాలు, కొబ్బరి, కలిసేటట్టు తిప్పుకోండి. మరో 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. చికెన్ కూర చూద్దామా. చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారా, పీస్ కూడా సాఫ్ట్గా అయిపోయిందనమాట. చిన్న చిన్న ముక్కలు కొట్టించుకుంటే మనకి ఉప్పు కారం వెళ్ళి చికెన్ మనకి తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుందన్నమాట. చూస్తున్నారా, చక్కగా ఉడికిపోయింది. ఇలా ప్లెయిన్ బిర్యానీలోకైనా, పులావ్లోకైనా, బగారా రైస్లోకైనా చాలా బాగుంటుందన్నమాట ఈ గ్రేవీ. కొంచెం కొత్తిమీరని కూడా ఇలా వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా, చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈజీ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.